ఏంటిది కథకళి డాన్స్ ఆడుతుంది? రే, ఈ అమ్మాయి పిచ్చి దానిలా ఉందిరా. ఈమెను చూస్తూ ఉంటే మనకే టైం వేస్ట్ అవుతుంది. రండి మనం వెళ్ళి ఆడుకుందాం. బౌలింగ్ ఏరా. పద పద పారిపోదాం. రండ్రా పిచ్చిది బాబుని కొడుతుంది. కొట్టి చంపేయాలరా. కొట్టేనంటే పిల్లలు ఆడుతున్నప్పుడు బాల్ నా మీద వచ్చి పడింది. ఇది ముందే చెప్పొచ్చు కదా. అరే, ఈ అబ్బాయి మనకు తెలిసిన వాళ్ళ అబ్బాయి. అయ్యో, మా బాబుకి ఏం జరిగింది? ఏమైందిరా? ఎవరు కొట్టారు? నువ్వెవరమ్మా? ఇక్కడున్న మగాళ్ళకి పనంటూ ఏమీ లేదు. వాళ్ళెవరినైనా ఇబ్బంది పెట్టకుండా ఉంటే వాళ్ళకసలు నిద్రే పట్టదు. ఈ పనికి మాలిన వాళ్ళ వల్ల నీ మనశ్శాంతే పోయింది కదా. రా, నీ పేరేంటి? పాపం భయపడిపోయినట్టున్నావు. అన్నా, మొహమ్మద్ అన్నా, మాకు తినడానికి ఏదైనా ఇవ్వరా? ఇప్పుడు దీన్ని కూడా నీతో పాటు కలుపుకున్నావా? అందరూ కలిసి ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం చూసి నేనే ఇక్కడికి తీసుకొచ్చాను. కూడా చాలా మంచిదమ్మా. తనకో తోడు దొరికింది, మనకో తోడు దొరికినట్టే. వీళ్ళకి తినడానికి ఏదో రెడీ చేయి. మొహమ్మద్, బాగా ఆకలిస్తోంది, తిందామని వచ్చాను. రే, ఇన్స్పెక్టర్ గారు తినడానికి ఏదో ఒకటి తీసుకొచ్చావు. తినడానికి ఏదో ఒకటి పెట్టు అంటే బయట తిరుగుతున్న కుక్కల్ని పిల్లల్ని పట్టుకుని రానక్కర్లేదు. మంచి వేడిగా ఉండే ఇడ్లీలు పట్రా. అయ్యో సార్, మీరు చాలా చాలా గొప్పోళ్ళు. మీకు మేము మంచి తిండే పెడతాం. మీ ఓనర్ నీకు నేర్పించింది నువ్వు అలాగే అప్పగిస్తున్నావు. తప్పేముందులే, అసిస్టెంట్వి కదా. ఓనర్ని బట్టి పనోడు. అయ్యో సార్, ఏంటి మీరనేది? ఎప్పుడొచ్చినా సార్కి మంచి తిండే పెడతాం. చూడండి సార్, తనకంటూ ఇక్కడ ఎవరూ లేరు. పాప అమాయకురాల్లాగా అనిపించి తను తినడానికి ఇక్కడ తీసుకొచ్చాను, అంతే సార్. చూడు, ఇలా అడ్డమైన వాళ్ళకి తిండి పెడుతూ ఉంటే రేపు నువ్వు తినడానికి ఏమీ ఉండదు. ఈ విదేశీయురాలు ఎవరు మహమ్మద్? విదేశీయుల దగ్గర పాస్పోర్ట్ని చెక్ చేసే అధికారం పోలీసులకు ఉంది కదా. మా సార్ మొహానే ఎంగిల్ చేయి విసురుతావా? పర్వాలేదు పర్వాలేదు, పాపం ఏమీ తెలీదు. నేనింతకు ముందు ఒక చోట పనిచేశాను కదా. ఆయన అప్పుడు ఏఎస్ఐగా ఉండేవాడు. ఊరందరినీ అదరగొట్టి పారేసేవాడు. కానీ అతను మంచివాడేమీ కాదు. నేను కూడా విన్నానులే. ఓ, ఎక్కడి నుంచి వాసన పసిగట్టొస్తున్నారు? నేను వాసుని వెతుక్కుంటూ వచ్చాను. గట్టిగా పిలిస్తే వాడు పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడుగా. సార్, మీరు లోపలికి రండి. ఇదిగోండి, పర్వాలేదు, వచ్చినందుకు ఏదో ఒకటి తినాలండి. రండి. అలా జరగడం చాలా తప్పుడు పని కదా. నువ్వు చెప్పేది సరేలే. అవును. అమ్మో, ఇలా చూడవయ్యా, అదేంటంటే నిన్ను మనీని చూసి 3 రోజులవుతుందే.
ఈ మార్కెట్ సైడే రాలేనట్టుంది. అది కాదు వసంతి, నాకు చిన్న పని ఉండి మార్కెట్ వరకు వెళ్ళొచ్చాను. అదే. ఉండని మీ ఇద్దరు 3 రోజులు కావలసిన వడ్డీకి పైన వడ్డీ ఈ వాసంతి చేతికిచ్చి వెళ్ళండి త్వరగా. మొత్తం అంతా అడిగితే ఎలా? సగం ఇప్పుడు ఇస్తాను. అక్కడ ఇక్కడ పోగు చేసినా నా వల్ల కావడం లేదు. కష్టం. డబ్బులు తీసుకున్నప్పుడు ఇవన్నీ చెప్పలేదా నువ్వు? ఈ వాసంతికి కోపంగాని వస్తే పాపం పుణ్యం చూడదని తెలీదా? అయ్యో మొత్తం తీసుకుంటుంది. వసంతి వద్దు. మణి, నాకు తొందరగా డబ్బులు కట్టాలి. ఏమైనా పనికి పో, కుటుంబాన్ని గడపాలి కదా. అసలు ఎంత కావాలి? 2000 రూపాయలా? అవును, నువ్వు గిన్నెలన్నీ కడిగి పెట్టేశావా? సరే, కొన్ని కట్టెలున్నాయి, వాటిని బాగా నరికి పెట్టు, సరేనా? అప్పుడే మనం పొద్దున్నే పొయ్యలిగించగలం. సరే పద. అరే, ఇది ఇంకెక్కడి నుంచి పోలేదా? ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ పెద్ద పని కల్పించేలా ఉందే. దీనికి ఊరు బాగా నచ్చినట్టుగా ఉంది రోయ్. తిను. ఎవరేం చెప్పరు, మిగిలిపోయింది తిను. నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? తిన్న తర్వాత ఆ ప్లేట్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టు. కోపం రాదా? ఏం అడిగినా సమాధానం చెప్పదా? ఆ కుర్రాడు ఏం చేస్తున్నాడో చూసావా? వాడి పని మాత్రం చేయొచ్చుగా. సరే వెళ్దాంలే, తర్వాత చూసుకుందాం.
పట్టపగలు ఏంటలా నిద్రపోతున్నారు బాసు? నేను లేచి కూర్చున్నాను అని చెప్పేవాడు ఏమీ తెలియనివాడు. నేను నిద్రపోయాను అని చెప్పేవాడు అన్నీ తెలిసినవాడు. నేనిక్కడికి రావడం మీరు గమనించలేదు. ఇప్పుడు ఇది రాత్రా పగలా? రాత్రే, చూస్తే తెలుస్తుంది అలాగా? కదా. హలో, మీతో ఒక విషయం. హలో, అయ్ దారి కడ్డంగా ఎవర్రా ముళ్ళ కంచె వేసింది? ఏదైనా అర్జెంటు పని మీద వెళ్తుంటేనే ఇలాంటి అడ్డంకులు ఎదురవుతాయి. వెళ్ళిపోయిందే. సరే సరే నువ్వే పట్టుకోవాలి. పట్టుకుంటాను, దొరకద్దు. అది దొరకద్దు. అక్క వచ్చింది, చూడండి రా, అక్క వచ్చింది. సారీ అక్క. నిజంగా సారీ. ఎవరి అమ్మాయి? తెలీదు. ఎందుకే మొండికేస్తావు? నా మాట విను, మరవకు. ఈ ఊళ్ళో ఉండే ఆడపిల్లల మానమర్యాదలతో బతకనివ్వవా? నిన్ను చంపేస్తాను రా. ఎల్లు అలవయ్య అక్కడి నుంచి. వెళ్ళు. ముక్క ముక్కలుగా నరికేస్తాను మొసలోడా. నన్ను ఎదిరించే దమ్ము ఎవరికైనా ఉంటే ముందుకు రండిరా. తప్పుకోండి, తప్పుకోండి. అయ్యో, మా నాన్నకేమైంది? సంతోష్ అక్రమాన్ని అడ్డుకోవడానికి వచ్చిన ఇతన్ని నెట్టేసి వెళ్ళిపోయాడు. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? గొడవలకి వెళ్ళొద్దంటే ఎందుకు వెళ్తున్నారు? నా మాట వినండి. మనం గౌరవంగా బతికే ఈ చోట్ల కూడా పక్కవాడి చేత తన్నులుతున్నారు కదా. ఇది చాలా. మీరందరూ ఏంటి చూస్తూ నుంచున్నారా? వాడి గురించి బాగా తెలుసుగా. ప్రాణం మీద ఆశ లేని వాడు ఎవడైనా ఉంటాడా? రండి నాన్న, వెళ్దాం. వెళ్దాం. జాగ్రత్త. అయ్యా, నేనన్నా నిన్ను తప్పుగా అనుకోకు. ఇంకెప్పుడు నువ్వు మార్కెట్ వైపు రావద్దు. ఆ మార్కెట్ ఇప్పుడు మీ కాలంలో ఉన్న మార్కెట్ లాగా లేదు, అర్థమైందా? తప్పులు జరుగుతున్నాయి, అన్ని పెద్ద పెద్ద తప్పులు జరుగుతున్నాయి. వాళ్ళు మనుషులా రాక్షసులా? వయసైన అతని ఇలా కొడతారా? ఇలా చూడక్క, కాలం పూర్తిగా మారిపోయింది. 4 డబ్బులున్నాడే మార్కెట్ని ఏలాలనుకుంటున్నాడు. అక్కడ ఇంటి పెద్ద ఎవరిని ఎదిరించలేడు. అయ్యా, నేను వెళ్ళొస్తాను. ఆగు కుమారు, కాఫీ తాగిల్లు. ఇప్పుడు వద్దులే, ఇంకోసారి వస్తాను. నేను వెళ్ళి కాస్త భోజనం తీసుకురానా? ఒక పిల్లి తినే అంతే కదా మీరు తింటున్నారు. నేను వేడిగా ఏదైనా వంట చేసి తెస్తాను. మార్కెట్కి వెళ్ళి రోడ్లో పడే వాళ్ళతో గొడవ పడకండి.
తన వయసులో ఉండే వాళ్ళతోనే గొడవ పడాలి. అది వదిలేసి వయసైన వాళ్ళతో కాదు. అది మగతనం కాదు, ఆడంకి. ఏయ్ చెయ్యి, నోరు మూసుకుని పా. తెలుసు, దీంట్లో నన్ను కూడా కొడతారు. మమ్మల్ని తిట్టినా కొట్టినా కూడా అడగడానికి కూడా ఒక మనిషే లేడు. కానీ మీరు ఒకటి మర్చిపోకండి, ఇవాళ ఎవడైనా ఒక తప్పు చేశాడంటే అదే తప్పు వాడికి రేపు జరుగుతుంది. నిన్ను చంపడానికి ఒకడు వస్తాడ్రా, నువ్వు అస్సలు బాగుపడవు. చిన్నయజమాని తన గురించి పట్టించుకోకండి, పిచ్చిదే. అన్నట్టు మన సంతోష్ ఎక్కడికి వెళ్ళాడు? బాడీగార్డ్ లేకుండా చిన్నవారిని చూడడం కుదరదుగా. నాకు బాడీగార్డ్. ఆ అమ్మాయి అదే కోత కూసెళ్ళింది. ఈ మార్కెట్లో అందరూ అలాగే అనుకుంటున్నారా? అవును, వాడున్నాడన్న ధైర్యంతోనే ఊరంతా తిరుగుతున్నారని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. నోర్మీరా, ఇప్పుడు నేనేంటో మీకు చూపించాలా? హ, ఇక్కడ ధైర్యం ఉన్నవాడు ఎవడన్నా ఉంటే తీసుకురా, వాడో నేనో తేల్చుకుంటా. సర్లే, ఊరుకోండే. లేదు, ఈ మార్కెట్లో నేనేంటో చూపించాలి, ఇప్పుడే, ఈ నిమిషమే. ఏంది ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారు? ఏమోరా, మన చిన్న యజమాని అక్కడేదో చేస్తున్నట్టు. ధనబలం ఉంది, మనుషులు ఉన్నారు. అందుకేనేమో అతను చేసే అన్యాయానికి అద్దె లేకుండా పోతోంది. ఈ ఊరు నాయనేగా వెళ్తున్నాడు. ఇదెంత చూడాల్సిన మన తలరాత. పద చూద్దాం. నా బలం మీద ఇక్కడ ఎవరికైనా అనుమానం ఉందారా? యజమాని చెత్త కొట్టేశారు. ఇప్పుడు తెలిసిందా ఆయన బలమేంటో? కొద్ది తప్పుకోండి. చిన్న యజమానికి జై! చిన్న యజమానికి దమ్ముంటే ముందుకు రండిరా. ఇలా చూడమ్మాయ్, అలాగే కూర్చుంటే ఎలా చెప్పు? బయట ఉన్న వాళ్ళందరూ నిన్ను జలకన్య అని అనుకుంటున్నారు. నువ్వు నీళ్ళలోకొచ్చి జలకాలాడు, నీకు బాగుంటుంది. నీటితో పాటు జలకాలాడితే నీలాగే అయిపోతాననిపిస్తుంది నాకు. ఎలా నవ్వుతుందో చూడు. నువ్వేంటి కన్నార్పకుండా చూస్తున్నావు? నీ ఒంటి మీద బట్టలన్నీ విప్పేసి వాటిని ఊతికి ఆరేసేయ్, లేదంటే చర్మ వ్యాధులొస్తాయి. ఇప్పుడే తెలుస్తుంది మగవాళ్ళు నీ వెనకెందుకు పడుతున్నారు. సోపెట్టి స్నానం చేస్తే అచ్చం దేవతలా ఉంటావు. ఓ, ఎంత సిగ్గుపడుతున్నావు. వెళ్ళండి అక్కడి నుంచి. ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే రాళ్ళు ఇసిరేస్తారేంటి? రే వినోద్, నాకు చీమలు కుడుతున్నాయిరా. ఊరుకరా, ఊరికే ఏ చీమలు కొడుతున్నాయి నిన్ను అంటున్నా. కొట్టడం లేదా? నాకేం లేదు. నన్ను కూడా ఒక చీమ ఏయ్, కుట్టిందిరా. నువ్వు నోరు మూసుకొని ఉండరా. రండ్రా, మనం వెళ్ళిపోదాం. మా ఇంట్లో తెలిస్తే అంతే సంగతులు. రండి వెళ్దాం. రే రారా వెళ్దాం. రే రారా వెళ్దాం. ఏం చేస్తున్నారా? అయ్యో, టీచర్ రా. ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే చాటుగా చూస్తారా? ఎదవల్లరా, ఇలా చేయమని ఏ స్కూల్లో చెప్పారా మీకు? మంచి పిల్లల ప్రవర్తించడం నేర్చుకోండి, మళ్ళీ ఇలా చెయ్యకూడదు.
చెప్పింది అర్థమైందా? ఏంటా నడక? వెళ్ళండి, తిన్నగా ఇంటికి వెళ్ళాలి. బండరాయైనా నువ్వేదో పుణ్యం చేసుకున్నావు. నీ చేతులతో ఈ రాళ్ళని తాకుతున్నావు కదా. నీ ఇంట్లో ఒక తొందిగా గోపాలకృష్ణ, తనతో చెప్పి నువ్వు 2-3 సార్లు బాగా తాకమని చెప్పు. ఓ, ఎండు చేపలా ఉన్న తను నన్ను తాకిందంటే నాకు వాంతొస్తుంది. అయితే మీ ఇంట్లో 3 పిల్లలు తిరుగుతూ ఉన్నారే, వాళ్ళు పక్కింటోడి పిల్లలా? గోపాల్, చెప్పేది విని వద్దు. సుశీలతో పెట్టుకుంటే నీ గతి అదో గతే. అందరితో మాట్లాడినట్టు తనతో మాట్లాడుకు. దీని వెనకాల ఓనర్ ఉన్నారన్న ధైర్యంతోనే ఇలా మాట్లాడుతుంది. అప్పుడైతే నువ్వు ఒక పని చెయ్యి, ఓనర్ గారితో చెప్పి నువ్వు నన్ను ఉంచుకో చూద్దాం. అదిగో ఓనర్ గారు వచ్చారు. నా ముందే నువ్వు అడిగావంటేనా విషయం టక్కున ఒక నిర్ణయానికి వస్తుంది కదా. అంటే నా లోడు నిండిపోయింది, వస్తాను. నీ లోడ్ని సుశీల ఎప్పుడూ ఎక్కించింది కదా సుశీల. జోసెఫ్ అన్నా, చెప్పండి. ఎన్ని లోడ్లు కావాలన్నా నేను ఇస్తాను. ఆ బిల్లు కొంచెం త్వరగా అయ్యేలా చూడండి. నీళ్లలోనే కదా రాళ్ళు వేస్తున్నాం. సరే సరే, నేను ఫోన్ చేస్తాను. ఓకే. విషయం ఏంటి ఓనర్ గారు, ఈ మధ్య నన్ను పట్టించుకోవడమే లేదు? అవును, ఊళ్ళో ఉండే అనాథలందరినీ నువ్వే పెంచుతున్నావని విన్నాను. ఇలా చూడు, ఈ వర్గీస్కి నీతులు చెప్పకు. ఇలా చూడు, జోసెఫ్ ఫెర్నాండెజ్ అంటే మా నాన్న, ఆయన కూడా నన్ను మార్చలేకపోయాడు. ఇప్పుడు నువ్వా? ఓనర్ గారు, ఆ అమ్మాయి ఎంతో కష్టపడుతూ ఉంది పాపం. ఇంతకు మించి అమ్మాయిని ఇబ్బంది పెడితే దేవుడు ఊరికి వదిలిపెట్టడు. టైం వేస్ట్ చేయకుండా నువ్వు వెళ్ళి పని చూసుకో, నాకు వేరే పనుంది. హలో అన్నా, నేను వస్తున్నాను, ఇప్పుడే వచ్చేస్తా. బయలుదేరుతున్నా. సరే. ఏంటి ఇతను? ఇలా చూడండి గోపాలన్నయ్య, ఆ, పొద్దున్నుంచి నడిచి నడిచి కాలంతా ఒకటి నొప్పిగా ఉంది. వంగి పని చేయకుండా 4 డబ్బులు సంపాదిస్తుందని ఊరు వాళ్ళంతా అనుకుంటున్నారు. ప్రతి ఒక్కల వెనకతలా 1000 సార్లు తిరిగితే గాని డబ్బు దొరకటం లేదు. అక్క రావడం చూసారనుకో, అటు నుంచి అటే వెళ్ళిపోతారు. దానికి వాడిని వెతికి కనిపెట్టాలి. వెతికి కనిపెట్టడంలో మీరు చాలా గొప్పవాళ్ళు కదా. గోపాలన్నయ్య, బిజినెస్ ఇప్పుడు లాస్లో ఉంది. ముందులా కాదు, బ్యాంక్లో ఇప్పుడు చాలా డబ్బిస్తున్నారుగా, అందుకని నా వడ్డీ పోయింది. ఏంటి వాసంతి, బ్యాంకుకి వెళ్ళి లోన్కి అప్లికేషన్ పెడితే మనం చచ్చాకే పాస్ అవుతుంది. వెంటనే కావాలంటే వాసంతి దగ్గరికే వెళ్ళాలి. కానీ డబ్బు తీసుకునేటప్పుడు తీయగా మాట్లాడతారు. డబ్బు చేతికొచ్చాక ఇంకా ఎస్కేప్ అయిపోతారు. వీళ్ళందరినీ ఇలాగే వదిలిపెడితే నేను నడు రోడ్లో కూర్చోవలసిందే. గోపాలన్నయ్య, నీ బంధువులు ఎక్కడున్నారు? ఎక్కడుంది బంధువు? అలాంటి వాళ్ళు ఎవరున్నారబ్బా? మీరొక అందగతిని ఇక్కడ పెట్టుకున్నారు కదా, తనే. ఓ, ఆ అమ్మాయా? ఎవరికి తెలుసు? నీకు నా గురించి తెలుసు కదా, నేను ఎలాంటి వాడినో. నాకు తెలుసు.
అందుకనే అడిగాను. ఆ ఆ అమ్మాయి మతిస్థిమితం లేనమ్మాయి. మ్మ్, జరగని జరగని. ఆయ్ నువ్వు చిలిపిదానివి. రాను రానన్నా మీకు ఆడపిచ్చి పట్టినట్టుగా ఉందే. అవునరా, ఇలాంటి విషయాల్లో నాకు కూడా కొంచెం పిచ్చెక్కువే. నాకదే అర్థం కావడం లేదు. సుశీల ఉండగా ఆ అమ్మాయి మీద ఆశ ఎందుకు మీకు? సుశీల నెంబర్ 1 అమ్మాయి, అందులో ఏ సందేహం లేదు. కానీ తనకు కొంచెం వయసు అయిపోయింది. ఏదేమైనా ఆ అమ్మాయి అసలు స్నానమే చేయదు కదా, అలాంటిది. రేయ్, మంచి 5 స్టార్ హోటల్లో తినడం కంటే కాకా హోటల్లో తినడం రుచే వేర్రా. రేయ్, తెల్ల చొక్కా మీద మచ్చపడితే ఎలా ఉంటుందో తెలుసు కదా, అదేలాగా ఇది. మనసులో ఒక కోరిక పుట్టిందంటే దాన్ని అనుభవించకుండా ఈ వర్గీస్ వదిలిపెట్టడ్రా. అదేరా ఈ వర్గీస్ స్పెషాలిటీ. నీకు అర్థమైందా? అలా ఆలోచిస్తుంటే మీరు చెప్పేది సరే. ఈ పిల్లకి నువ్వు రేళ్ళురా. మనం ఇలా చెప్పామో లేదో అదిగో వచ్చేసింది. దాన్ని పట్టుకుని బండి ఎక్కించరా. ఏయ్, రావే. రా, కారెక్కు. గట్టిగా పట్టుకో. ఎక్కించు. ఎక్కించు. పోనీ, పోనీ. ఏంటో చూస్తున్నావు? లాక్కు వెళ్ళరా. లాక్కెళ్ళి లోపల తీసుకెళ్ళి. ఎవరి కళ్ళను పడకూడదు. ఎవరికైనా విషయం తెలుస్తుందంటే అంతే. మనుషులను ప్రశాంతంగా బతకనివ్వరు. తీసుకెళ్ళరా లోపలికి. రావే. నువ్వెందుకు ఆ ఇంటికెళ్ళా? ఏదో ఎత్తుకుపోవడానికి వచ్చింది, నేను తరివేశాను. అన్నా, నీ ఓనర్కి చెప్పు పాపాలు అక్రమాలు చేయొద్దని, మమ్మల్ని బానిసలుగా మార్చొద్దని చెప్పండి. ఏదో ఒకరోజు ఆయన చేసిన పాపాలు ఆయన దగ్గరికి వచ్చి చేరుకుంటాయి.